సమయం కేటాయించడానికి మనసు ఉంటే మార్గం ఉంటుందనే విషయం మీద మేము మీకు చెబుతున్నాం. చేయలే. తీరా అసలు ఏంది పరిస్థితి అని మేము నిన్నగాక మొన్న గుంటూరులో జేసీ సమావేశం వేసుకొని అసలు ఏం చేద్దాం ఏంటి, సరే 29వ తారీఖు నవంబర్ 29 మన ప్రయత్నాలు మనం చేసుకోవాలి. ఈ ప్రభుత్వం మనల్ని కలవటానికి ఏం సిద్ధంగా లేదు. ముఖ్యంగా నేనైతే వ్యక్తిగతంగా ఏం భావిస్తున్నానంటే, నారాయణ గారు కార్పొరేట్ స్థాయి మనిషి. కార్పొరేటివ్ స్థాయిలకి ఈ మట్టి పీసుకున్న రైతులను కలవటం సిగ్గుసేటుగా ఉండొచ్చు అనేది నేనైతే వ్యక్తిగతంగా అప్పుడు అభిప్రాయపడ్డా, ఇప్పుడు కూడా మీ సమక్షంలో వారికి తెలియడం కోసం అభిప్రాయపడుతున్నా. ఎందుకు అభిప్రాయపడుతున్నా, అదే కార్పొరేట్ వాళ్ళు కనుక ఏ సింగపూరాలో బొంగపూరాలో సూటు కోటు వేసుకొని ఫ్లైట్లో గన్నవరంలో దిగితే వాళ్ళకి కార్పొరేట్ బెరవటం, వాళ్ళకు ఒక అధికారిని వాళ్ళకి పెట్టి, ప్రోటోకాల్ అధికారిని పెట్టి వాళ్ళకి మంచి సకల మర్యాదలు చూడాలి. మనం కూడా గౌరవించుకోవాలి, మన అతిథిని మనం గౌరవించుకోవాలి. అంత తెలివి తక్కువగా మేము వద్దని మేము అంటలా, కావాల్సిన అవసరం కూడా ఉంది. అభివృద్ధితో పాటు అటన్నిటితో పాటు మేము భూములు ఇచ్చిన వాళ్ళ సమస్యలు పరిష్కారం కాకపోతే మేము ఎవరికి చెప్పుకోవాలి? మన కూటమి ప్రభుత్వం, మన ప్రభుత్వం వచ్చిందని మేము చెప్పుకుంటే, మన నారాయణ గారు వచ్చిందని చెప్పుకుంటే, మీరేం చేశారు? నారాయణ గారు మా ఆశయాన్ని, ఆలోచనల్ని మొమ్ము చేసి ఆవేదన పెంచారు. ఇప్పుడు మేము ఇచ్చాం, ఆయన ఏం అంశాలు ఇచ్చాం? ప్రధానమైన అంశాలు గ్రాంకంఠం అంశాలు ఇచ్చాం. గ్రాంకంఠం అంశాలు ఇప్పుడు రాలేదే. నువ్వు ఆ రోజు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉన్నప్పటి నుంచి వచ్చింది, మేము భూమి ఇచ్చినప్పుడు నువ్వు ఉన్నప్పటి నుంచి వచ్చిందే. జరీబు నాన్ జరీబు వాళ్ళకి 3 సంవత్సరాలు జరీబులు కౌళ్ళు ఇచ్చి ప్లాట్ కొట్టి 4వ సంవత్సరం తర్వాత ఒక అవినీతి అధికారిని నువ్వు పెట్టుకొని, అప్పుడు రిటైర్డ్ అయ్యే అధికారిని మళ్ళీ కొనసాగించి అధికారిని పెట్టుకోవడం, ఆయన రిటైర్డ్ అయ్యాడు కాబట్టి ఆయన పైన ఆయన చేసుకొని ఒక దీపం ఇల్లు చక్కదిద్దుకుందాం అనుకొని పెట్టుకొని, ఆయన నిర్వాహం వల్ల ఈ తప్పిదాలు జరిగితే మళ్ళీ ఆ అధికారిని ఇప్పుడు మళ్ళీ పెట్టుకున్నారు. విచిత్రమైన పని అది. మేము ఇన్ని ఆరోపణలు చేస్తున్నాం, ఆయన వల్ల ఇన్ని సమస్యలు వచ్చిందంటే ఆయనకి పెద్దపేట వేసి నెలకు 2 లక్షలన్నర చిల్లర జీతాలు ఇస్తున్నారని తెలుస్తుంది. ఇచ్చి ఆయనకు కార్పొరేట్ పెట్టి ఆఫీసు రూమ్ ఇచ్చి ఆయన ఇచ్చి మళ్ళీ ఆయన పెట్టుకొని, ఎవరా అధికారి? గతంలో ఉన్న అధికారి ఎవరు? మళ్ళీ ఇప్పుడు అదే ఆరోపణ అధికారి వచ్చిన అధికారి పేరేంటి? అప్పుడు ల్యాండ్ డైరెక్టర్గా పనిచేసినటువంటి చెన్నకేశులు గారు. ఇప్పుడు ఉన్న ఇబ్బందులు మొత్తం కేవలం ఒక వ్యక్తే సృష్టించిన సృష్టి అయ్యి మేము ఇవాళ మేము చెప్తున్నాం. జరీబు నాన్ జరీబు మీకు తెలియదా? జరీబు నాన్ జరీబు అంత ఇదే. నాన్ జరీబులు మీ అధికారి నిర్వాహం వల్ల, మీరు కావాలని తప్పుడు పనులు చేసుకోవటం వల్ల, నిజమైన వాళ్ళని మేము తప్పుడు పనులు చేసిన మేము ప్రశ్నించట్లా. అది ప్రభుత్వం చూసుకుంటుందో, విజిలెన్స్ చూసుకుంటుందో, చూసుకోకపోతే వదిలేసేది. నిజమైన రైతు, మా కళ్ళ ముందున్న రైతు, మేము తిరిగిన చాలలో మా కళ్ళ ముందున్న మా సోదరుడు, రైతు సోదరుడు ఇబ్బంది పడుతుంటే, రైతు సోదరుడు నష్టపడుతుంటే మా ఆవేదన ఏమైంది? నువ్వు ఎందుకు తేల్చలేకపోయావు? తేల్చడానికి మేమే చెబుతున్నాం ఈ విధంగా తేల్చవచ్చు అని. నువ్వు ఇవాళ శాటిలైట్ పిక్చర్స్ తీసుకోండి. రాజధాని వచ్చింది 2014లో వచ్చింది. 2014లో రాజధాని వచ్చిందని వాళ్ళు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు నిమ్మ తోటలు, జామ తోటలు, అరటి తోటలు వేయలేదే. నువ్వు వెనక్కి తీసుకో, శాటిలైట్ ఫిగర్స్ తీసుకోండి, పిక్చర్స్ తీసుకుంటే తెలియదు. అదే కాకుండా మీ దగ్గర ఉంది రెవెన్యూ యంత్రాంగం, మీ దగ్గర ఉందిగా, మీ అవన్నీ తీసుకోండి. పంట పరిణామాలు రాస్తారు కదా, ఏ సంవత్సరం ఏం పంట వేశారు, ఈ సర్వే నెంబర్లో యజమాని ఎవరున్నారు, సాగుదారుడు, ఆ సాగుదారుడు ఏం పంట పండించాడు, మీ దగ్గర రికార్డులు ఉన్నాయిగా, అవి తీసుకోవచ్చుగా. సింపుల్గా, ఈ సింపుల్ మెథడ్ తీసుకోకుండా వీళ్ళకి ఇస్తే మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారేమో, కొత్త వాళ్ళు ఇస్తే ఆ తర్వాత వస్తారు అంటే మీరు మమ్మల్ని డివైడ్ చేయబోతున్నారు. అంటే కొత్త వాళ్ళు మీరు ఎవరన్నా తెలియని వాళ్ళు ఉండి, ఇది ఎట్లా ఉండదంటే తెలివి ఎక్కువైన వాళ్ళు ఎవరో నాలంటాడు, మీలాంటి మూర్ఖులో ఒక దొంగ పారిపోతాడే గట్టిగా ఓటేస్తున్నాడు. ఇంకా తెలివిగలడితే అరే కొరుకుతాడేమోరా, కొరికి పారిపోతాడేమో అన్నట్టు ఇంకెవరన్నా ఉంటే మీరు రాండే వీళ్ళకి కూడా ఎగ్గొట్టవచ్చు అని ఈ అధికారులు కానివ్వండి, ఇది నారాయణ గారి సృష్టి, ఇది తప్పని మేము ఖండిస్తున్నాం ఈ విషయంలో. అట్లనే గ్రాంకంఠాలు మేము ఆ రోజు మన ఆగస్టు 5వ తేదీని కూర్చున్నప్పుడు చెప్పాం, ఒక అధికారిని వేసి మీరు గ్రాంకంఠాలు మీరు తీసుకున్న నామ్స్ ప్రకారం ముందాళ్ళు కట్టించారు, ఆ అధికారి ఆ నామ్స్ ప్రకారం అందరికీ ఇవ్వండి అన్నాం. ఆ నామ్స్ ప్రకారం లేదా చెప్పొచ్చు, తప్పేం లేదు. మీరు నామ్స్ ప్రకారం ఇవ్వకుండా మీరు అసలు దాని మీద కమిషనర్ గారికి మేము అడుగుతున్నాం. నిన్న కూడా అడిగాం అదే విషయం. మేము బయట సాఫ్ట్ కాడట్లా, నిన్న కూడా ఆయన ఫేస్ టు ఫేస్ మీద అడిగాం. మీరు టీములు వేసి మిమ్మల్ని పరిష్కారం చేయమన్నారు కదా, ఎందుకు చేయలేకపోయారు? మీరు టీములు ఎందుకు లేదు? ఆయన గారు చెబుతాడు, నాకు దుబాయ్ పర్యటన వచ్చింది, సిఆర్డీ ఆఫీస్ ఓపెనింగ్ వచ్చింది, ఈలోపు ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ వేశారు, నారాయణ గారు, పేమసాని గారు, స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారి ద్వారా ఆ కమిటీ మీ ముందుకు వచ్చింది. కమిటీ వచ్చి ఏం చేసింది? మేము ఈ రిపోర్ట్లు ఇవ్వాల్సిందే కదా, మీరే ఇచ్చేది రిపోర్టు. ఆ రిపోర్ట్లు ఇస్తే అసలు ఇక్కడే పరిష్కారం అయ్యేది కదా, వాళ్ళ దాకా ఎందుకు వెళ్ళింది? అంటే ఇది నారాయణ గారికి కేవలం ఈ పని చేయటం ఆయనకు ఇష్టం లేదనేది పూర్తిగా మాకు అర్థమవుతుంది. ఇది నారాయణ గారు కార్పొరేట్ కాలేజీ వ్యవహారంలో ఎట్లా ఉంటుందంటే, ఒక సమస్యని ఇబ్బంది పెడితే అది పదే తడుపుతా పోతే చివరికి వీళ్ళు అసహనంగా ఉండి హుజూర్ అని బెగ్గ చేస్తారనే పరిస్థితి తెలుసు, అందరికీ తెలిసిందే.
తెలిసింది మేము కూడా బెగ్ చేస్తాం ఎంతో కొంత అనిపించడం కోసం ఆయన చేసింది తప్పితే ఇది మేము పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఆ అంశాన్ని. ఆ ఆలోచన ఖచ్చితంగా ఉందని కూడా మేము అనుకుంటున్నాం. ఆలోచన కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉండకపోతే రైతులను ఎందుకు గెలవరండి? నువ్వు రైతులు కలవడానికి ఎందుకు సిద్ధంగా లేవండి? నెల చెప్పావు, నెల 15 రోజులు చెప్పావు, 2వ నెల కలవచ్చు, 3వ నెల కలవచ్చు, 4వ నెల కలవచ్చు, 5వ నెల కలవచ్చు, 6వ నెలకి వెళ్తున్నా కూడా నువ్వు అసలు మాకు ఫీడ్బ్యాక్ ఏమీ లేకపోతే భూములు ఇచ్చిన వాళ్ళు ఎందుకు? మేము భూములు ఇస్తేనే కదండి నువ్వు ఎవరికి ఇచ్చినా, ఏ సింగపూరాడికి ఇచ్చినా, మల్లేశ్వరుడికి ఇచ్చినా, ఆంధ్రాడికి ఇచ్చినా, బెదవాడికి, గుంటూరాడికి ఇచ్చినా ఆ భూములు ఉంటేనే కదా. ఇంకా అన్నిటికి మించి ఇంకో ద్రోహం ఏంటంటే రాయపూడిలో 282C/2 సర్వే నెంబర్లో ఎకరం 24 సెంటు ఉంది. అనుమూల సాంబశివరావు అనే వాళ్ళకి మీకు ఇప్పుడే దీంట్లోనే ఉంది, చూపిస్తా. అనుమూల సాంబశివరావు అనే ఆయనకి ఎకరం 282/C/2 అనుమూల సాంబశివరావు తండ్రి రామచంద్రరావు. ఆయన ఎకరం 24 సెంటు ఉంది. ఎకరం భూమిని ఎల్పిఎస్కి ఇచ్చాడు. ఎల్పిఎస్కి ఇస్తే ప్లాట్లు కొట్టారు. ఇంకా 24 సెంటు రిమైండింగ్ ఉంది. అది గ్రామానికి ఆనుకొని ఉంది కాబట్టి నా గ్రామ కంఠం కింద పర్యటించమన్నాడు. నువ్వు అతని అనుమతి లేకుండా ఏమీ లేకుండా నువ్వు 24 సెంట్లు లేపేసి E3 రోడ్డు కింద పోయే వాళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయించి ఇళ్ళు కట్టించి వాళ్ళు తిరుగుతుంటే పట్టించుకునే వాళ్ళు ముసలాళ్ళు తిరిగి ఆయన చచ్చిపోయాడు. మొన్న ఆయన భార్య చచ్చిపోయింది. ఇంకా వాళ్ళు కూతురు ఉంది. ఆ కూతురు ఎన్నాళ్ళు తిరగాలి? అసలు ఈ పరిస్థితి ఏంది? ఈ 11 సంవత్సరాల చరిత్రలో మీరు ఎందుకు ఈయన భూమిని తీసుకోవడం అంటే మనం ఏమన్నా రైతులమో లేదా ఇంకోటో కబ్జా చేయడానికి ఆస్కారం ఉంటే కబ్జా చేస్తే మనం సిఆర్డీ దగ్గరకు అధికారుల దగ్గరకు మనం వెళ్తాం. అన్యాయం జరిగిందండి, మీరు విచారించి న్యాయం చేయమని. అసలు మీరే కబ్జా చేస్తే మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఆ డిప్యూటీ కలెక్టర్ గారు భాగ్యరేఖ గారిని అడిగాం. ఏమన్నా అప్పుడు ఏం జరిగిందో నాకు తెలియదండి. ఇప్పుడు మీరు పూలింగ్కి ఉన్న 24 సెంటు కూడా నీకు ప్లాటింగ్ కొట్టిస్తా అంటాడు. పూలింగ్కి ఇస్తే 12 సంవత్సరాల దాకా ఆగాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఆయన ఇచ్చుకునేవాడేగా, బతికుండా ఆయన ఇచ్చుకునేవాడు కదా. అంటే ఆయన ఉద్దేశం ఏంది? పూలింగ్ కాదు, ఇది నా గ్రామ కంఠం కింద ఉండాలనే కదా. అయినప్పుడు కూడా వీళ్ళు ఎల్ఏలో పెడితే ఆయన హైకోర్టుకి వెళ్ళాడు కదా. హైకోర్టుకి వెళ్ళి మీకేం డైరెక్షన్ లేదు కదా, మీరు అది ఎట్లా తీసుకున్నారు అంటే రైతుల్ని లాగేసుకుందాం అనేది ముందు ఒక దిక్సూచి చూపిస్తున్నారు అనేది. దీన్ని కూడా మేము నిన్న అసిస్టెంట్ కమిషనర్ గారు భార్గవ తేజ గారి దృష్టిలో పెట్టాం. వారు మీరు చూస్తామన్నారు, చూద్దాం. వారు పాప పిల్ల కనుక అమ్మాయి బాలింత ఎటు తిరగలేరు. వాళ్ళు తీసుకొచ్చి ఒకసారి కమిషనర్ గారిను అసిస్టెంట్ కమిషనర్ గారిను కలిసి వీరి రిప్రజెంటేషన్ కూడా ఇప్పిద్దాం అంటున్నాం. అంతేకాకుండా వీధి పోట్లు పెద్ద వాళ్ళు అందరూ సరి చేశారు. మీరు ఎవరికి తెలియకుండా ఈ చిన్నకారాలు ఎందుకు సరి చేయలేకపోతున్నారు? ఇప్పుడు కొన్నిసార్లు గ్రీన్ పెట్టారు, గ్రీనరీ. ఇవాళ కావాల్సిన వాళ్ళకి ఎత్తేసారు కదా. మాకు ఇదివరకు నెట్లో అక్కడ గ్రీనరీ ఉండేది, ఇప్పుడు అవుపడతలేదు కదా. అంటే మీరు ఎట్లాగైనా దీని డిజైన్ వంక టింకర్లు మార్చుకుంటే ఎట్లా కుదిరిద్ది? అట్లాగనే ఇప్పుడు మీరు వాళ్ళకి ఇస్తానన్నారు, ఏది వీధి పోట్లు లేకుండా చేస్తా ఉన్నారు. మాకు విలేజ్ అవగాహన సదస్సులో చెప్పారు. వీధి పోట్లు వచ్చినాడు, పెద్దాడు వస్తే ఎట్ట కూడా తట్టుకుంటాడు, అవసరమైతే ఆ స్థలం అంతవరకైనా వదిలేసుకుంటాడు. అదే అరెకరం వాడికి వస్తే, అదే 10 సెంటు వాడికి వస్తే, ఎకరం వాడికి వస్తే వాడి పరిస్థితి ఏంటి? అది మీరు సానుకూలంగా మానవత దృక్పథంతో ఆలోచించమని మేము చెబుతున్నాం. అది ఆలోచన లేకుండా ఇదేమన్నా ఇస్తే వెనకొస్తే వాళ్ళు వస్తారండి, లేకపోతే వీళ్ళు వస్తారండి అని మీరు మాట్లాడి ఇంకొక అనే బూసిని మాకు చూపెడదాం అనుకుంటే ఆ బూసికి భయపడేది కాదు, చేసేది కాదు. ఇట్లాగైతే ప్రభుత్వాల మీద నమ్మకాలు కోల్పోతాయని మేము చెప్తున్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇదే రాజధానిలో ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు వేయడానికి ఒక కరకట్టని ఫ్లడ్ బ్యాంక్ తయారు చేసి 150 కోట్లని ప్రకటించి కొబ్బరికాయలు కొట్టి బందోబస్తుకు ఏరాటం చేశాడు. ఒక్క గజం ఇచ్చారండి, ఎందుకు ఇవ్వలేదు? నమ్మకం కోల్పోయాడు. ఆయన పాలనలో నమ్మకం కోల్పోయాడు. మనం చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఏంది? పాలనలో నమ్మకం కలిగించాలి. అది వదిలిపెట్టి మనం టైం అసలు మాట్లాడడానికి సిద్ధంగా లేకుండా చెప్తే ఇది విషయంలో అప్పుడు నారాయణ గారి బాధ్యత వహించాడు. ఇప్పుడు కూడా ఈ పూర్తిగా నారాయణ గారు వహించాలి. వీటిలో ఏదన్నా రేపు పొరపాటు జరిగి ఏదైనా గందరగోళం చేసి పూర్తి బాధ్యత నారాయణ గారు అనేది కూడా మేము ఈ ప్రభుత్వ అధినేత అయినటువంటి చంద్రబాబు గారికి మీ దృష్టిలో S4గా మీరు ఉన్న ఛానల్ ద్వారా మీ ద్వారా వాళ్ళకి తెలియజేసుకోండి. ఇటు కూడా మాకు తెలియజేసే అవకాశం లేదు ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే ఆయన ఇంతవరకు కూడా ఆయన ఎక్కడ వేదికల మీద చెప్పినా ఆహా బ్రహ్మాండం, రైతులు ఇంత ఇవ్వబట్టి ఇంత సాధ్యమైంది, రైతులు కాళ్ళకు మొక్కుతాము, రైతులకు పెద్దపేట అన్నాడు. కానీ రైతులు పెద్దపేట అయిపోయారు. మమ్మల్ని కాళ్ళు మొక్కించుకోకుండా చూడండి అని మేము చెబుతున్నాం.